శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహడాక్షసిత్యర్థం. అందరికీ కూడా జూలై నెలలో జరిగేటువంటి విపత్తులు ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి, అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి, గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తానుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాల్ని అందుకుని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కేలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మేన రాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థ పరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు. మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి వారు. కన్యారాశి వారికి కేతువు కుజుడు 14వ తారీఖు వరకు ఏకస్థ స్థలంలో ఉండడం వల్ల మీ యొక్క ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్న చూసారా, దానివల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కన్యారాశి వారికి. అంతేకాకుండా కన్యారాశి వారికి 14వ తారీఖున రాహులో చంద్రుడు గురువులో రవి కలయిక ఉండడం వల్ల ఇది మీరే కావాలని చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీరు మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు అని మీ మీద లేనిపోనివన్నీ చెప్పి మిమ్మల్ని బీగ్రేడ్ చేసి మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేటువంటి వ్యవస్థ 14వ తారీఖు నుంచి 16 వరకు మీకు పడి ఏడ్చేటువంటి జనాలు ఎక్కువ మంది ఉంటుంటారు కన్యారాశి వారికి. అయితే మీ యొక్క నిజానిజాలు అనేటువంటి 16వ తారీఖున తప్పిదం తెలుసుకుంటారు. ఎవరైతే మీ మీద నీలాపనిందన వేశారో, అయ్యో ఇది కరెక్ట్ కాదు, నేను ఆ రోజు తప్పుగా మాట్లాడాను అని అన్నా కూడా మీరు 16వ తారీఖు వరకు అత్యంత ఇబ్బందికరంగా మీ మానసికమైన ఆందోళనకు గురవుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ కన్యారాశి వారికి మోచిప్పలకు సంబంధించిన ఇబ్బందులు కానీ లేకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు మోచిప్పలు కొట్టుకుపోవడం కానీ జరుగుతుంటాయి. ఈ నీ జాయింట్ దగ్గర 18వ తారీఖు వరకు కూడా కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వ్యాపార యుక్తంలో మీరు లాభం ఇప్పటి వరకు చూశారు, తెలియకుండా నష్టం అనేటువంటిది ప్రారంభమవుతోందని 20వ తారీఖున శుక్రుడు చంద్రుడు కలయిక ఉండడం వల్ల మిమ్మల్ని మోసం చేసేటువంటి వారు ప్రవేశిస్తారు మీ జీవితంలోకి. 24వ తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక జరగడం, అందులోనూ కన్యారాశి వారిని ఇబ్బంది పెట్టడానికే రాహు 11వ స్థానం నుంచి చూడడం వల్ల
కాస్త బంధువర్గంలో మీ పేరు ప్రఖ్యాతులు తగ్గినా కూడా మీరే ఏదో ఒక రోజు మాకు కలగజేస్తారన్న ఆశతో మీ నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం కొంతమంది జనాలకు కలుగుతూ ఉంటుంది. 28వ తారీఖున కేతువులో చంద్రుడు కలిసి ఉండడం వల్ల కొత్త వాహనాలు కానీ కొత్త ఇంట్లో వస్తువులు తెచ్చుకోవడం అనేటువంటిది 28వ తారీఖున ఈ కన్యారాశి వారు చేసుకుంటూ ఉంటారు. కన్యారాశి వారికి 28 నుంచి 31 వరకు కూడా కొత్త వస్తువును కొనుక్కుని ఇంట్లో తెచ్చేటువంటి మహత్ అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కన్యారాశి వారు ఈ మోచిప్పలకు సంబంధించిన ఇబ్బందులు అనేటువంటిది 20 తారీఖు నుంచి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు నిత్యము కూడా ఈశ్వరనామం చేయడం లేదా శివపంచాక్షరి మంత్రాన్ని తదేకంగా చదువుతూ ఉండడం, సోమవారాలు ఉపవాసం చేయడం చాలా మంచిది. ఈ జూలై నెలలో అంతా కూడా శివారాధన అనేటువంటిది కన్యారాశి వారు చేస్తూ ఉండడం అనేటువంటిది మంచి ఫలితాలుగా ఏర్పడుతూ ఉంటాయి. 28వ తారీఖున కేతువులో చంద్రుడు కలిసి ఉండడం వల్ల ఆర్థికంగా మనం నిలబడిపోలేకపోతున్నామే అనేటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధ నుంచి కాస్త ఉపశమనం అనేటువంటిది 28వ తారీఖున కన్యారాశి వారికి లభిస్తూ ఉంటుంది. అయితే కన్యారాశి వారు అనూహ్యంగా మోచిప్పలు సంబంధించి అంటే గుజ్జు అనేటువంటి తగ్గడం కానీ లేకపోతే కనుక ఆర్థికంగా ఎక్కువ ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది 24వ తారీఖు నుంచి జరుగుతూ ఉంటుంది. ఈ కన్యారాశి వారు ఈ నెలంతా కూడా కుదిరినంతసేపు ఈశ్వర అనుకోవడం చాలా మంచి ఫలితాన్ని అయితే ఏర్పరచుకుంటూ ఉంటారు. ఈ 18వ తారీఖున రవిలో బుధుడు అనేటువంటి వాడు కన్యారాశిలో కలిగి ఉండడం వల్ల కన్యారాశి జాతకులందరూ కూడా కుదిరితే శనీశ్వరుడు అభిషేకం గావించుకోవడం చాలా మంచిది. ప్రమాదం అనేటువంటిది 16వ తారీఖున పొంచి ఉంది. యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశం ఎక్కువగా 16 నుంచి 24 మధ్యలో వాహనాలు తోలేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి వారికి వాహన గండం అనేటువంటిది 16 నుంచి 20వ తారీఖు వరకు వాహన గండం అనేటువంటిది కన్యారాశి వారికి సూచిస్తూ ఉంటుంది. అయితే కన్యారాశిలో వారికి 24వ తారీఖున రవి బుధుడు చంద్రుడు కలయిక అనేటువంటిది కొత్త నిర్ణయం తీసుకున్న మానసికమైన ఆందోళన జరగకుండా ఇబ్బంది ఏదో తెలియనటువంటి ఒక చిన్న లోటు అనేటువంటిది కన్యారాశి వారు ఈ నెలలో 24వ తారీఖున చూస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా నేను ఇలా లేను, ఈ నెలలో ఏమిటి నా దగ్గర ధనం నిలబడట్లేదు, ఆరోగ్యం ఇబ్బంది అవుతోంది, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి ఒక మదన పడ్డం అనేటువంటిది 24వ తారీఖు నుంచి ఆర్థికంగా మదన పడుతూ ఉంటారు.